ఇక రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది. పంటకు 500 రూపాయల బోనస్ పేరుతో అన్నదాతలను నయవంచన చేసింది. ఇటు బోనస్ గురించి పూటకో మాట చెప్పింది. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి తర్వాత కొన్ని పంటలకు మాత్రమేనని మేలిక పెట్టింది. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిన మాట మార్చింది. అయితే అది కూడా ఇవ్వడం లేదు. తాము చెప్పిన కొన్ని వెరైటీలకు మాత్రమే ఇస్తానని రేవంత్ సర్కారు కొత్త పల్లవి అందుకుంది. ఇటు పంట బోనస్ బోగస్ అయిందని, రైతు భరోసా బక్వాస్ అయిందని అన్నదాతలు మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లెవిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లెవిల్, ఇటు పంటకు 500 రూపాయల బోనస్ పేరుతో అన్నదాతలను అయితే నయవంచన చేసింది రేవంత్ గవర్నమెంట్. వాట్స్ ద అప్డేట్స్? వాళ్ళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన హామీల్లో ప్రధాన హామీ రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు, బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఇస్తుంది. రైతు బంధు 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పారు. మరొక ప్రధానమైన వాగ్దానం రైతు పండించిన ప్రతి గింజకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున హంగామా చేశారు. రైతు డిక్లరేషన్ పేరు మీద హన్మకొండ వేదికగా పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి దానికి రైతు డిక్లరేషన్ పేరు పెట్టి బోనస్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బోనస్ అంతా కూడా బోగస్ అయిపోయింది. కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పంటలకు కాదు కేవలం వడ్లకే ఇస్తామని చెప్పారు. ఆ వడ్లకు ఇస్తారని చెప్పేసి కూడా రైతులంతా ఆశించారు. చివరికి వడ్లకు కాదు సన్న వడ్లకు ఇస్తామని చెప్పేసి మరొక డొంకతిరుడు మాట మాట్లాడారు. ఆ సన్న వడ్లకు కూడా ఇవ్వలేని పరిస్థితి. మొదటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పంట కొనుగోలుకు మాత్రమే కొంతమందికి మాత్రం రైతాంగానికి మాత్రమే ఆ సన్న వడ్లకు బోనస్ ఇచ్చారు. తర్వాత అంతా చేతులు దులుపుకున్నారు. తర్వాత ఆ బోనస్ బోగస్ అయిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రైతాంగం అంతా కూడా తీవ్ర మండిపడ్డారు. రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పటికి కూడా చాలా మంది రైతాంగానికి సన్న వడ్లకు బోనస్ ఇంకా రాని దుస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఇంకా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ మళ్ళా కొత్తగా ఇవాళ సన్న వడ్లకు కాదు దొడ్డు వడ్లకు కాదు మేమిచ్చిన వెరైటీలకు మాత్రమే ఇవాళ మీరు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఒక సమీక్ష సమావేశం పెట్టారు. సమీక్ష సమావేశంలో క్లియర్ కట్ గా మేము సూచించిన 7 రకాలకు మాత్రమే ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ పంటలను మాత్రమే ప్రోత్సహించాలి, ఆ పంటలు మాత్రమే ఇవ్వాలని. అయితే చాలా చోట్ల నీటి లభ్యత కావచ్చు, అక్కడ ఉన్న సాయిల్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వారు సూచించిన రకాలు పండకపోతే పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులు ఆందోళన చెందుతున్నారు. బోనస్ అంతా కూడా బోగస్ అని మరొకసారి రుజువు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా రైతులంతా మండిపడుతున్నారు. కేవలం ఈ బోనస్ ను తప్పించుకోవడానికే ఈ తరహా వ్యవహారం చేస్తున్నారు. ఇవాళ రైతు బంధు పేరు మీద ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఎకరాకిస్తే ఇవాళ రైతు భరోసా పేరు మీద అంతకిస్తామని చెప్పి తర్వాత ఈ సర్వే ఆ సర్వేని వాళ్ళ రైతు భరోసా కూడా చేతులు ఎత్తేసిన దుస్థితి నేపథ్యంలో ఈ రైతుకు సంబంధించిన ఈ ఏదైతే 7 వెరైటీలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పారో ఈ బోనస్ కూడా అదే తరహా అవుతుంది, అదే తరహా బక్వా చేస్తారు రైతులని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఇవాళ రైతాంగానికి 7 రకాల వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉండకపోవడం కావచ్చు, వీటిపైన డిమాండ్ పెరిగి ఇవాళ రైతాంగం వీటిపై బ్లాక్ మార్కెట్ లో కావచ్చు ఆ వరి ధాన్యం ఏవైతే సీడ్స్ ఉంటాయో 7 రకాల వెరైటీలు అవి బ్లాక్ మార్కెట్ లో మళ్ళీ విత్తనాలు కొనే దుస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ రైతులు అడ్డగోలు రకాలుగా మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ
పూర్తి స్థాయిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షోభంలో కూరుకుపోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ ఇప్పటికే అనేక రకాలుగా యూరియా అందక ఒకవైపు రైతు ఇబ్బంది పడుతుంటే మరోపక్క ఇవాళ మేము ఇచ్చిన వెరైటీలు మాత్రమే వేయాలని చెప్పడం వెనుక అంతర్యం ఏంటంటూ కూడా ఇవాళ రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇవాళ మళ్ళీ ఇలాంటి మోసాలు చేయడం, ఇవాళ రైతును వెన్నుపోటు పొడవడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఇవాళ బోనస్ బోగస్ అయిపోయింది, ఇవాళ ఏదైతే భరోసా అంతా కూడా బక్వాస్ అయిపోయిందంటూ కూడా రైతులంతా నిలదీస్తున్నారు. ఇవాళ రైతు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా జరిగింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతుంది, ఒకవైపు నీళ్లు లేక మరోవైపు యూరియా దొరకక రైతులు అవస్థ పడుతుంటే ఇవాళ కేవలం మేము సూచించిన వాటికే ఇవాళ రైతు బోనస్ ఇస్తాం, ఇవాళ కింద 7 రకాలకు ఇస్తామని చెప్పడం వెనుక అంతర్యం ఏంటంటూ కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తన వైఫల్యాలను, తన ఇచ్చిన హామీని ఎగ్గొట్టేందుకే ఈ రకంగా షరతులు పెడుతుంది. అందుకే ఈ రకంగా షరతులు పెట్టి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా కొన్ని రైతు సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇవాళ రైతులు నిర్ణయించడం అని మరొకసారి సుస్పష్టంగా తేలిపోయిందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, మేనిఫెస్టో పెట్టిన దాని ప్రకారం అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవాళ వడ్లకు మళ్ళీ కేవలం సన్న వడ్లకు అన్నారు. తర్వాత ఇవాళ మేము ఇచ్చిన 7 రకాల పంటలకి 7 రకాల వెరైటీలకు మాత్రమే బోనస్ అంటే ఆ రకం మా దగ్గర పండపోతే మా పరిస్థితి ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం రైతుల కోణంలో ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇవాళ యావత్తు తెలంగాణ మొత్తం ఉంది. ఖచ్చితంగా రైతాంగం అంటే ఖచ్చితంగా రైతులను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంగా పనిచేస్తుంది. ఇవాళ మీరు చెప్పింది కాదు, మేము చెప్పింది చేస్తేనే మీకు పంట కొనుగోలు లేదంటూ హెచ్చరించడమే ఇవాళ చేసిన ప్రకటనగా ఇవాళ రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.